నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమదరహాసం పార్ట్ 34. షాన్ తులసి కోసం సెలెక్ట్ చేసిన పట్టు చీరని కట్టుకొని అతని ముందుకు వచ్చేసి, బావా ఎలా ఉన్నాను అంటూ సిగ్గుపడుతూ అడిగింది. ఆ చీరలో ఎంతో అందంగా ఉంది ఆమె సిగ్గు కూడా ఇంకా అందంగా ఉంది. అతనికి మతిపోతున్నట్టుగా ఉండడంతో తులసినే చూస్తూ అతని చేతిలోని టెడ్డీ బేర్ని ఆమె చంకలో పెడుతూ, తులసి నువ్వు ఎంతో అద్భుతంగా ఉన్నావు అంటూ ఆమె బుగ్గలు పట్టుకొని లాగాడు. తులసి సిగ్గుపడుతూనే అతని వైపుకు చూస్తూ ఉండగా వరుణ్ ఆమెకు సైగలు చేస్తూ కనిపించాడు. అతను ఏం చెప్తున్నాడో అర్థం కాక తులసి అటూ ఇటూ చూస్తూ ఉండగానే ఒక అతను గన్ షాన్ వైపుకు గురి పెట్టి ఉండడం గమనించి తులసి కళ్ళు పెద్దగా చేసి షాకింగ్గా చూస్తూ ఉంది. తులసిని అలా చూసి షాన్ కూడా ఆమె చూస్తున్న వైపే చూశాడు. అంతలోనే అతను గన్ పేల్చడంతో షాన్ని పక్కకు నెట్టేస్తూ తులసి హా అని గట్టిగా అరిచింది. వరుణ్ తులసి అంటూ గట్టిగా అరుస్తూ ఆమె వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పక్కనే ఉన్న షాన్కి ఏం జరిగిందో అర్థం కాక ఒక్క నిమిషం అలాగే బిత్తరపోయి చూస్తూ ఉన్నాడు. వరుణ్ అరుపుతో తేరుకొని షాన్ కూడా తులసి అంటూ గట్టిగా అరిచాడు. అది పెద్ద షాపింగ్ మాల్ కావడంతో గన్ పేల్చిన సౌండ్ వినబడి అక్కడ ఉన్నవారందరూ భయంతో గందరగోళంగా హడావిడి చేస్తూ పరుగులు తీస్తూ ఉన్నారు. షాన్ తప్పించుకున్నాడు. ఆ తులసి చావబోతుంది అని ఆ గన్ పేల్చినవాడు అనుకుంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. తులసి వాళ్ళ అమ్మా నాన్న షాన్ కుటుంబం భయపడుతూ వాళ్ళ వద్దకు వచ్చారు. జుబేదా షాన్ని చూసి ఆశ్చర్యపోయింది. కానీ అతను తులసిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే సంతోషించింది. ఇద్దరూ ఒకేసారి చస్తారు అనుకున్నా, కానీ ముందు ఇది చచ్చింది. అంతా నా మంచికే అని అనుకుంది. వరుణ్ తులసిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఆమెను షాన్ ఒళ్ళో నుండి తీస్తూ ఆశ్చర్యపోయాడు. తులసి శరీరంలో నుండి ఒక్క రక్తపు చుక్క కూడా బయటికి రాకపోవడంతో వరుణ్ షాన్ వైపు తులసి వైపు పదే పదే చూసి, అరే బుల్లెట్ తులసికి తగలలేదు, షాన్కి తగలలేదు, మరి ఎవరికి తగిలింది అని అనుకుంటూనే పక్కనే ఉన్న టెడ్డీ బేర్ వైపు చూశాడు. పాపం ఆ బుల్లెట్కు అది బలైపోయింది. ఆ సౌండ్ వినగానే భయపడి మైకం వచ్చి పడిపోయినట్టుంది అని వరుణ్ తెలుసుకున్నాడు. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి తులసి ముఖంపై నీళ్లు చల్లగా ఆమె కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. అందరి వైపు చూస్తూ పక్కనే ఉన్న షాన్ని గట్టిగా హత్తుకుంటూ, బావా నీకేం కాలేదు కదా అని ఏడుస్తూ ఉంది. అతను కూడా ఏడుస్తూనే, తులసి నాకేం కాలేదు, నీకు ఏం కాలేదు కదా అని ఆమెను ఇంకా గట్టిగా అదిమి పట్టుకున్నాడు. వాళ్ళిద్దరినీ అలా చూసి ఇంట్లో వాళ్ళందరూ సంతోషించారు. జుబేదా మాత్రం వాళ్ళ సంతోషాన్ని చూసి భరించలేకపోయింది. వీడు ఏ పని సరిగ్గా చేయడు, ఏది చేసినా వంకరగానే చేస్తాడు అని కొడుకుని తిట్టుకుంటూ ఉంది. తులసి మీ ఇద్దరూ బాధపడకండి, ఇదంతా ఎవరు చేశారో నాకు తెలుసు, ఎవరు చేస్తున్నారో కూడా తెలుసు. నేను ఇప్పుడే వాడిని పట్టుకొని
మీ ముందుకు తెస్తాను అని వరుణ్ ఆవేశంగా అనడంతో అతని మాటలు విన్న జుబేదా ప్రాణం పోయినట్టుగా అనిపించింది. వామ్మో, వీడేంటి నా వైపుకు చూస్తూ అంటున్నాడు? అంటే వీడికి నేనే చేయించాను అని తెలిసిపోయిందా? ఇప్పుడు నా కొడుకును కూడా తీసుకువచ్చి షాన్ ముందు నిలబెడతాడా? అలా చేస్తే ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల నుండి నేను కష్టపడ్డదంతా వృధా అవుతుంది. లేదు లేదు, నేను అలా జరగనివ్వను అని జుబేదా మనసులోనే అనుకుంటూ, షాన్, ఇదంతా ఎవరో బయటి నుండి వచ్చి చేశారు అని నిన్ను నమ్మిస్తున్నారు. చేసిందంతా వీళ్ళే, ఈ తులసి అమ్మా నాన్నలే. ఒక్కసారి బాగా ఆలోచించు. ఈ పిల్లను పెళ్లి చేసుకున్నప్పటి నుండే మన ఇంట్లో అన్నీ ఇలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. ముందు నువ్వు పోలీసులకు ఫోన్ చేసి వీళ్ళను జైల్లో పెట్టించు. అప్పుడు అన్నీ సర్దుకుంటాయి. ముందులా మనమందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు అని జుబేదా కాస్త ఏడుస్తూ అనగానే షాన్ తల్లిని ఓదారుస్తూ, అమ్మీ, వాళ్ళెందుకు వాళ్ళ బిడ్డను చంపాలని చూస్తారు? చూసావు కదా నువ్వే, వాడు నన్ను తులసిని ఇద్దరినీ చంపాలని చూశాడు. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఇదంతా ఎవరు చేశారో నేను తెలుసుకుంటాను అని అతను అనగానే అతని వైపుకు చూస్తూ, నువ్వు మారిపోయావు. నా మాట ఇప్పుడు నీకు తప్పుగా అనిపిస్తుందా? నువ్వు ఎంత చెప్పినా నాకు మాత్రం వీళ్ళ మీద నమ్మకం లేదు అని ఆమె ఏడుస్తూనే అనడంతో తులసికి కోపం వచ్చింది. అత్తయ్య గారు, మీరు మా వాళ్ళను తప్పు పట్టడం ఇక మానరా అని తులసి అనగానే షాన్ ఆమె వైపు కోపంగా చూస్తూ, మీ ఇద్దరూ గొడవ పడకండి, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అమ్మీ, నువ్వు అన్నట్టుగానే వీళ్ళను జైలుకు కాకుండా మన ఇంట్లోనే ఉంచుకుందాం. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళుతున్నారో అన్నీ మనకు తెలుస్తాయి. ఈ పెళ్ళి జరిగే వరకు ఎలాంటి గొడవలు జరగకూడదని నేను అనుకుంటున్నాను. అందుకే పెళ్ళి అయిపోయేదాకా వీళ్ళను మన ఇంట్లోనే పెట్టుకుందాం అని షాన్ అనగానే జుబేదా నెత్తిన పిడుగుపడినట్టుగా అనిపించింది. ఛ, నా కొడుకును కాపాడాలనుకుని నోరు జారాను. తులసి ఒక్కతే వీణ్ణి మార్చేసింది. ఇప్పుడు ఆమె కుటుంబం మొత్తం వీడితో పాటే ఉంటే వీణ్ణి పూర్తిగా మార్చేస్తారు. అందరూ కలిసి నా గుట్టు బయట పెట్టేస్తారేమో అని జుబేదా అనుకుంటూ, వద్దు వద్దు, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. వాళ్ళు మన ఇంట్లో ఉండడానికి నాకు ఇష్టం లేదు అని ఆమె చెప్పగానే నూర్ బేగం మాట్లాడుతూ, షాన్, వీళ్ళను మన ఇంట్లోనే పెట్టుకుందాం. నాకు కూడా వీళ్ళను చూస్తే భయమేస్తుంది. మనతో పాటే ఉంటే వీళ్ళు చేసే కుట్రలేమిటో తెలుస్తాయి అని నూర్ బేగం తెలివిగా అనడంతో తులసి ఏదో ఆలోచిస్తూ, అవును, అమ్మమ్మగారు చెప్పింది కూడా నిజమే. మీరు అన్నట్టుగానే మా వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటారు. ఈ పెళ్ళి జరిగే వరకు మీ ఇంట్లోనే ఉంటారు. అమ్మ, నాన్న, మీరు ఇంకేమీ ఆలోచించకుండా అందరూ మాతో పాటే వచ్చేసేయండి. వీళ్లకు మీ గురించి ఈ పెళ్ళి జరిగేలోపు తెలుస్తుంది అని తులసి అనగానే వాళ్లకు అక్కడికి వెళ్ళాలని లేకున్నా వరుణ్, తులసి, నూర్ బేగం గారు ఒప్పించడంతో అక్కడికి వెళ్ళడానికి సరే అని ఒప్పుకున్నారు. మొదటిసారి తులసి కుటుంబం మొత్తం అక్కడ ఉండడానికి వస్తున్నారు అని తులసి సంతోషంతో ముఖం వెలిగిపోతూ ఉంది. జుబేదా కోపంగా వాళ్ళ వైపు చూసి బయటికి వెళ్ళి ఎవ్వరికీ కనబడకుండా కొడుకుకి ఫోన్ చేసి ఫోన్లోనే అతన్ని తిడుతూ ఉంది. ఒరేయ్, ఏ పనే నీకు చేత కాదా? ఏం చేశావురా? అంతా పెంట చేసి పెట్టావు. ఆ వరుణ్ గాడు నిన్ను చూసినట్టున్నాడు. కొద్ది రోజులు ఎవరికీ కనబడకుండా ఉండు. నేను చెప్పే వరకు నువ్వు బయటికి రాకూడదు అని అతనికి చెప్పేసి
ఫోన్ పెట్టేసి బాధపడుతున్నట్టుగా ముఖం పెట్టి అందరితో కలిసి ఇంటికి బయలుదేరింది. మహమ్మద్ కుటుంబంలో పెళ్లి కావడంతో ఇల్లంతా సందడిగా ఉంది. వరుణ్, తులసి దగ్గరుండి పెళ్లి పనులన్నీ చేస్తూ ఉన్నారు. సత్యవతి, వరుణ్ తల్లి మంజుల ఇద్దరూ కలిసి వంట పని చూస్తూ ఉన్నారు. రాజశేఖర్, శ్రీనివాసులు కూడా పెళ్లి పెద్దలుగా మారి అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. షాన్ వాళ్ళ బంధువులతో తులసి వాళ్ళ కుటుంబం కలిసిపోవడంతో అందరూ సంతోషంగా ఉన్నారు. అది చూసి నూర్ బేగం సంతోషిస్తూ, షాన్ చూసావా, పెళ్ళంటే ఇలా సందడిగా ఉండాలి. నువ్వు వాళ్ళను ఏం ఉద్దేశించి ఇక్కడ ఉండమన్నావో కానీ వాళ్ళు వచ్చాకే ఇంటికి కల వచ్చింది. చెప్పుడు మాటలు విని ఈ కుటుంబాన్ని దూరం చేసుకోకు. తులసి అంటే నీకు ఎంత ప్రేమనో మాకు తెలుసు. కానీ తులసి వాళ్ళ కుటుంబాన్ని శాశ్వతంగా దూరం చేసుకొని నీతో సంతోషంగా ఉండగలదా? లేనిపోని పగలు పెంచుకొని తులసితో నువ్వు సంతోషంగా ఉండగలవా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఇంత మంచివారు మీ నాన్నను చంపారు అని నీకు అనిపిస్తుందా అని నూర్ బేగం కన్నీళ్లు కారుస్తూ అన్నది. వాళ్ళ నానమ్మ చెప్పింది విని షాన్ కూడా ఆలోచనలో పడ్డాడు. అప్పుడే వరుణ్ ఏవో పెళ్లి సామాన్లు మోసుకొని వస్తూ ఉన్నాడు. అంతలోనే చిన్నపిల్లలు అతనికి అడ్డు రావడంతో వరుణ్ కింద పడబోయాడు. షాన్ ఒక్క పరుగున అతని వద్దకు వెళ్ళి వరుణ్ కింద పడకుండా పట్టుకున్నాడు. అతన్ని అలాగే పట్టుకొని, ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఇంట్లో పనివాళ్ళు లేరా? అయినా ఈ పనులన్నీ మీరెందుకు చేస్తున్నారు? మిమ్మల్ని నేను ఇక్కడ ఉండడానికి తీసుకువచ్చాను, పని చేయడానికి కాదు అని షాన్ కోపంగా అనగానే అందరూ అతని వైపు చూసి ఆశ్చర్యపోయారు. అది కాదురా, ఇంట్లో పెళ్ళి అంటే అందరూ కలిసి పని చేస్తేనే ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది అని వరుణ్ అనగానే షాన్ అందరి వైపు చూసి మీ ఇష్టం అన్నట్టుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అదంతా చూసిన జుబేదా, వీడు పూర్తిగా మారిపోతున్నట్టున్నాడు, నా చేతికి ఎంత దొరికితే అంత దోచుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సిందే. ఇక నేను ఏది చెప్పినా వీడు నమ్మే పరిస్థితిలో లేడు అని జుబేదా అనుకుంది. తులసి షాన్ వెనకాలే గదిలోకి వెళ్ళి అతన్ని వెనకాల నుండి గట్టిగా హత్తుకుంది. బావా, థ్యాంక్స్. ఈ పెళ్ళికి మా వాళ్ళని పిలవాలి అనుకున్నాను, కానీ నువ్వు కోప్పడతావేమో అని నీకు చెప్పలేదు అంటూ తులసి అతన్ని గట్టిగా హత్తుకుంది. షాన్ ఆమె వైపుకు తిరిగి, నీకు నా మీద కోపం లేదా? మీ వాళ్ళని ఇక్కడ జైల్లో పెట్టినట్టుగా తీసుకొని వచ్చాను అని అతను అనగానే, బావా, నాకు తెలుసు నువ్వు చాలా మంచివాడివి. మా నాన్నని జైల్లో పెట్టాలని నువ్వు ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకునేవాడివే అయితే ఇలా ఇంటికి తీసుకొని రావు అని అంటూ అతన్ని ముద్దులతోనే ముంచేసింది. తులసి అలా ముద్దులు పెడుతూ ఉంటే అతను ఆమెకు అడ్డు చెప్పకుండా ఆమె చేసే చిలిపి పనులకు సంతోషిస్తూ ఉన్నాడు. బావా, ఈరోజు నైట్ హల్దీ ఫంక్షన్, సంగీత్ ఉంది. నాకు కింద చాలా పనులున్నాయి, నేను వెళ్తాను అని తులసి అనగానే షాన్ ఆమెను గట్టిగా హత్తుకుంటూ, ఏంటి, అంతా నీ ఇష్టమేనా? నేను అడిగానా నిన్ను ముద్దు పెట్టమని, నన్ను హత్తుకోమని? నాలో వేడి పుట్టించి అప్పుడే చన్నీళ్ళు పోస్తే ఎలా? అయినా ఎవరైనా చిన్నపిల్లలకు ముద్దులు పెట్టినట్టు భర్తకి అలా పెడతారా అని అతను ఓరగా ఆమె పెదాల వైపు చూస్తూ అన్నాడు. అతని ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకున్న తులసి అతని కళ్ళలోకే చూస్తూ, అబ్బా, ఎంత ఆశనో అబ్బాయి గారికి. నేను దగ్గరగా వస్తే వద్దు అని నన్ను దూరం పెడతారు. ఇప్పుడు మీరు
అడిగింది నేనెందుకు ఇస్తాను అంటూ ఆమె పెదాలను లోపలికి ముడుచుకొని చేతులను అడ్డుపెట్టుకుంది. ఏయ్ రాక్షసి, నువ్వు రాను రాను రౌడీలా తయారవుతున్నావు. చెప్పాను కదా నా పరిస్థితి. అయినా రేపటితో మా చెల్లి పెళ్ళి పూర్తయిపోతుంది. ఆ తర్వాత నువ్వు నా నుండి తప్పించుకోలేవు అని అతను కన్ను కొడుతూ అన్నాడు. అతను అలా అనగానే తులసి బిత్తరపోయి ఆమె పెదాల నుండి చేతులను తీసేస్తూ ఆమె కాళ్ళను పైకి లేపుతూ అతని తలని ఆమె పెదాల వద్దకు వంచుకుంటూ ఆమె పెదాలతో అతని పెదాలను ముడివేసింది. షాన్ ఆమెను పైకి లేపుతూ ఇంకా గట్టిగా ముద్దు పెట్టుకుంటూ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అప్పుడే తులసి ఫోన్ మోగడంతో ఆమె గింజుకుంటూ అతని నుండి దూరం జరిగింది. తులసి ఫోన్ మాట్లాడుతూ ఉన్నా అతను మాత్రం ఆమెను వదలకుండా పట్టుకొని ఆమె మాటలు వింటూ ఉన్నాడు. ఒసేయ్ తులసి, అందరికంటే నేనే నీకు బెస్ట్ ఫ్రెండును అని చెబుతూ ఉంటావు కదా, మరి మీ ఇంట్లో పెళ్ళికి నన్ను పిలవాలి అనిపించలేదా? ముస్లిం వాళ్ళ పెళ్ళి ఎలా జరుగుతుందో ఇప్పటి వరకు చూడలేదు. కనీసం నువ్వు పిలిస్తే ఆ పెళ్ళిని చూద్దామనుకున్నాను, కానీ నీకు నేను గుర్తు రాలేనట్టున్నాను అని కీర్తి ఏడుస్తున్నట్టుగా అనగానే తులసి నవ్వుకుంటూ, ఒసేయ్ ఏడవకు, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా, అయినా నిన్ను పిలవాలా? నువ్వే రావచ్చు కదా, ఇక్కడ నాకు ఎన్ని పనులున్నాయో అర్థం చేసుకోవాలి కదా అని తులసి దబాయిస్తూ అనగానే షాన్ నవ్వుకున్నాడు. అదేంటే, ఎంత ఫ్రెండ్ అయినా మాత్రం పిలవకుండా మీ ఇంట్లో పెళ్ళికి ఎలా వస్తాను అని కీర్తి అనగానే, సరే అంతా మర్చిపో, ఇప్పుడే రెడీ అయ్యి ఉండు, నేను మా అన్నయ్యని పంపిస్తాను అని తులసి అనగానే కీర్తి సంతోషిస్తూ, సరే నేను రెడీ అయ్యి ఉంటాను, మీ అన్నయ్యని త్వరగా పంపించు అని ఆమె ఫోన్ పెట్టేసింది. వాళ్ళిద్దరి మాటలు విని షాన్ నవ్వుతూనే ఉన్నాడు. అతను అలా నవ్వడం తులసికి నచ్చలేదు. ఎక్కువ నవ్వకండి, పళ్ళు ఊడి కింద పడిపోతాయేమో అని తులసి అనగానే, నీకు నీ ఫ్రెండ్ కీర్తినే కరెక్ట్, రేపు పెళ్ళయ్యాక నిన్ను ఒక ఆట ఆడిస్తుంది అని అతను అనగానే తులసి ఏం అర్థం కానట్టుగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? నీకు ఇంకా అర్థం కాలేదా? మీ అన్నయ్య ఆ కీర్తి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారేమో అలా అనిపిస్తుంది అని అతను అనగానే, మీరు చెప్పేది నిజమేనా? నిజంగానే మా అన్నయ్య కీర్తిని ఇష్టపడుతున్నాడా? అయినా మీకెలా తెలిసింది అని తులసి ఆశ్చర్యంగా అడిగింది. ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అని జపం చేస్తూనే ఉంటావు కదా, ఆ మాత్రం తెలీదా వాడి గురించి? వాడు ఎప్పుడైనా పరాయి ఆడపిల్లని బైక్ ఎక్కించుకున్నాడా? ఎవరితోనైనా చనువుగా మాట్లాడా? కీర్తితో ఉంటే వాడికి టైమే తెలీదు. ఇది ప్రేమ కాకపోతే ఇంకేంటి అని అతను అనగానే తులసి కూడా అవును నిజమే అని అనుకుంది. సరే నాకు చాలా పని ఉంది, నేను వెళ్తాను, నన్ను వదిలిపెట్టు అని తులసి అనగానే, ఏయ్ ఏంటి వదిలేది? ఇందాక ముద్దు పెడుతుంటేనే మధ్యలోనే ఫోన్ వచ్చింది, మళ్ళీ నాకు అలాంటి ముద్దు కావాలి అని అతను అనగానే తులసి కోపంగా చూస్తూ, ఏంటి ఇందాక ఊపిరి ఆడకుండా చేసి మళ్ళా అలాంటి ముద్దే కావాలి అంటున్నావు? నువ్వు మర్చిపోయినట్టున్నావు. నాకు తిక్కరేగితే నీకు ఎలాంటి ముద్దు పెడతానో ఒక్కసారి మన మొదటి ముద్దును గుర్తు చేసుకో. మళ్ళీ మీ చెల్లెపెళ్ళిలో మాస్క్ వేసుకొని తిరుగుతావా అని ఆమె కోపంగా అనగానే అతను ఆమెకు దండం పెడుతూ, వద్దు తల్లి వద్దు, అలాంటి తీపి గుర్తు నేను జీవితంలో మర్చిపోలేను. ఇక నిన్ను నేను ఎక్కువ విసిగించను, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో
అని అతను అనగానే తులసి నవ్వుకుంటూ సాయంత్రం జరిగే పార్టీకి ఏర్పాట్లు చేయడానికి కిందికి వెళ్ళింది. కీర్తి కూడా రావడంతో సాయంత్రం పార్టీకి నాజీమాని ఎంతో అందంగా రెడీ చేసి స్టేజ్పై కూర్చోబెట్టారు. తులసి చిన్న పెద్ద తేడా లేకుండా ఇంటికి వచ్చిన బంధువులందరికీ సంతోషంగా పలకరిస్తూ వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉంది. వరుణ్, షాన్ పక్కపక్కనే ఉండి వచ్చిన గెస్ట్స్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. తులసి, నువ్వు ఇంకా రెడీ కాలేదు, వెళ్ళి రెడీ అవ్వు అమ్మా అని సత్యవతి అనగానే తులసి కీర్తిని తీసుకొని రెడీ అవ్వడానికి వెళ్ళింది. వచ్చిన వారందరూ తులసి ఎక్కడా అని అడుగుతూ ఉంటే షాన్ చూపులు ఆమెను వెతుకుతూ ఉన్నాయి. వరుణ్ కూడా కీర్తి కోసం చూస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడే ఒక చిన్న పాప మెట్లు దిగుతూ వస్తున్న తులసి కీర్తిని చూసి హే అని చప్పట్లు కొడుతూ తులసి బాబీ ఆప్ పరీ చేసే హో అని గట్టిగా అరుస్తూ ఉంది. అందరూ ఆమె వైపే చూస్తూ ఉండిపోయారు. షాన్ అయితే ఆమెనే చూస్తూ మర్చిపోయాడు. నిజంగానే ఆమె వైట్ కలర్ లెహంగాలో అచ్చం దేవకన్యలా కనిపిస్తూ ఉంది. తులసి నవ్వుతూ సిగ్గుపడుతూ షాన్ వద్దకు వచ్చి నించుంది. అక్కడ హల్దీ ఫంక్షన్కి వచ్చిన వారందరూ ఆ జంటని చూసి మురిసిపోతూ తుమ్ దోనో కీ జోడీ బహుత్ హీ ప్యారా హై, కిసీ కా నజర్ నా లగే అని వాళ్ళ భాషలో పొగిడేస్తూ వాళ్ళిద్దరినీ వాళ్ళ ఫోన్లో ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ అలా పొగిడేస్తూ ఉంటే షాన్ ఆమెను ఎత్తుకొని అందరికీ వినబడేలా ఐ లవ్ యూ తులసి అని గట్టిగా అరిచి చెప్పాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.